ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. ఏదైతే హామీ ఇచ్చిన సూపర్ 6 కి సంబంధించి పెన్షన్లకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినాయి. వాటి మీద కూడా ప్రజలు చాలా ఆశ పెట్టుకున్నారు. దాన్ని ఏ విధంగా మీరు మ్యాచ్ చేయాలో, ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, దాని మీద దృష్టి పెట్టండి. ఇది కాకుండా అమరావతి ప్రాంతంలో మీరు ఇప్పటికే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పన్నులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పారు గత ప్రభుత్వంలోనే 2014-19లోనే. అవి పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, కొత్తగా టెండర్ పిలిచేది పక్కన పెట్టండి. అక్కడ వాటి పరిస్థితి ఏంటి? మరి మీరు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేశారు, దాంట్లో లబ్ధిదారుడు ఏదైతే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకుని ఇచ్చాడో అది కూడా ఇది 340 SFTనే విత్ కెనోపీ, అది వితౌట్ కెనోపీ 270 SFT, అది కూడా 340 SFTనే టిడ్కో ఇల్లు కూడా. దానికి దాదాపుగా 6 లక్షల రూపాయలు చిల్లర 6.25 lakhs సంథింగ్ మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు లబ్ధిదారులు కలిసి ఖర్చు పెడుతున్నారు. సో వాటిని ఎప్పుడప్పుడు చెప్తారు. ఇవన్నీ చాలా బాధ్యతలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మంత్రి నియమ వెడల్పు కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పైన మీ బాధ్యత ఏంది, మీ ఎజెండా ఏంది, ఎప్పుడు పూర్తి చేస్తారు? రాయలసీమ డాక్యుమెంటికేషన్ ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి మాకు అనంతపురం జిల్లా నుంచి కిందకి చిత్తూరు జిల్లాకి ఇవ్వాల్సిన 11 TMCలు హంద్రీనివా నుంచి ఆ 11 TMCల నీళ్లను మిగిల్చి అనంతపురం కర్నూలు జిల్లాలో వాడుకునేలా చిత్తూరు జిల్లాకు నేరుగా గాలేరు నగర్ నుంచి ఒక కాలువ తవ్వించారు జగన్మోహన్ రెడ్డి గారు. చిత్తూరు జిల్లాలోని హంద్రీనివా కనెక్ట్ చేశారు లింక్ కెనాల్, గాలేరు నగర్కు HNSS లింక్ కెనాల్. 11 TMCల నీళ్లను దిగువ పంపడానికి ఇబ్బంది అవుతా ఉంది. ఎక్కడ శ్రీశైలం ఉంది, ఎక్కడ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ఉందని ఇస్తుందో అది ఆ 11 TMCలు నేరుగా గాలేరు నగర్ నుంచి వెళ్ళిపోతా ఉంది. కాబట్టి ఆ 11 TMCలకు జీవో ఇప్పించాలి. ఇప్పుడు మీరు శ్రీశైలం నుంచి హంద్రీనివా నీళ్ళు ఏదైతే వస్తాయో 40 TMCల్లో దాంట్లో చిత్తూరు జిల్లాకు సంబంధించిన 11.5 TMCల భాగము అనంతపురం కర్నూలు జిల్లాలకు షేర్ చేస్తున్నాము. జీవో ఇప్పించాలి. దామర్శ ప్రకారం, ఆయకట్టు ప్రకారం, లేదా చెరువుల గ్రావిటీలో ఉన్నటువంటి లేదా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నటువంటి చెరువులు నింపడానికి ఉన్నటువంటి ఆవశ్యకత ప్రకారం దాన్ని మేము జీవో ఇస్తున్నాము. ఇది కూడా జిల్లా మంత్రుల బాధ్యత. మరి అదేవిధంగా 63 TMCలకు హంద్రీనివాను వెడల్పు చేస్తామన్నారు. సో అది కూడా పూర్తి చేయాలి. అది పూర్తి చేసి చాలా బాధ్యతలు ఉన్నాయి. దీని మీద మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు టేకప్ చేసినా మేము ప్రశంసిస్తాం, అభినందిస్తాం, సహకరిస్తాం. మీరు గెలిచినారు. ఇంకా మీరు ఆల్రెడీ వన్ ఈ రేస్ లో మీరు ముందుకు వెళ్ళిపోయినారు. ప్రజలు మీ మీద ఆశలు పెట్టుకున్నారు, కొన్ని మీకు మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారో చూడండి. దిగజారుడు విధానాలు ఏదైనా కింది స్థాయిలో ఉంటే దానిని కట్టడి చేసుకోండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే రాష్ట్రంలో అనేక సమస్యలు రావాలా, రాజధానిలో కూడా అనేక సంస్థలు రావాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎటువంటి అలజడి లేదు, నక్సలిజం లేదు, సూడో నక్సలిజం లేదు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది. పీస్ఫుల్ ఏరియా. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నంబర్ 1 లో ఉన్నామని చెప్పుకుంటాం కదా. ఇది ఇతనే మెయింటైన్ చేసి అందరినీ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. 20 లక్షల మందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అందరినీ వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొని రండి. మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని రండి. అమరావతిలో మీరు పెడతామని చెప్తున్నటువంటి ఇండస్ట్రీస్, కాలేజెస్, యూనివర్సిటీస్, IT కంపెనీస్ ఇవన్నీ కూడా తీసుకొని రండి. వాటిన్నిటికీ కావాల్సినటువంటి ఒక సహృద్భావ వాతావరణం ఉండాలంటే ఫస్ట్ ఆ బాధ్యత మీ మీదే ఉంటుంది. ఈ రోజు మీరు ఈ దిగువ అంటే అండర్నీత్ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ అన్వాంటెడ్ యాక్టివిటీస్ మీరు కంట్రోల్ చేయలేకపోతే దాని రిపర్కేషన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినప్పుడు 6 నెలల తర్వాత పరిస్థితి వేరే ఉంటుంది. 6 నెలలు మీకు హనీమూన్ పీరియడ్ అనుకోవద్దండి. ఈ 6 నెలలు మీరు కోపప్ చేసుకుని గట్టిగా లాగగలిగితే, మీరు అనుకున్నట్టుగా మీరు ప్రామిసెస్ నిలబెట్టుకోగలిగితే 6 నెలల తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు మన మాట్లాడే పరిస్థితి ఉండదు. ఈ 6 నెలల్లో మీరు దీనికే సమయం కేటాయిస్తే ఈ వివిధ మాధ్యమాల ద్వారా ఇవే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మీద రాతలు, ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఉన్నటువంటి సోఫా సెట్ల మీద రాతలు, వీటి కోసం మీ సమయం వృధా చేయకండి. మీకున్న ఐడియాలజీ ఏంది, మీ ప్లానింగ్ ఏంది, ఎడ్యుకేషన్ లో లోకేష్ గారు ఏం చేయబోతున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గా
బుగ్గలను ఏ విధంగా మర్పించబోతున్నారు కేశవ్ గారు. అమరావతి నారాయణ గారు అమరావతికి సంబంధించిన ప్లానింగ్ ఏం చేస్తున్నారు. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అంచనాలు ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారనేది ఉంది. సో మరి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మేమందరం కూడా చదువుకున్న వాళ్ళుగా వెయిట్ చేస్తాము. ఏం చేస్తారో చూద్దాము. మీరు మంచి చేస్తే మేము స్వాగతిస్తాము. లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. మంచి చేస్తే స్వాగతిస్తాము. మీరు ప్రజలకు నష్టం కలిగే విధంగా మీరు చేసుకుంటూ వెళ్తే, ప్రజలు మోసపోయామనుకుంటే ప్రజలు ముందనుంటారు, ప్రజల వెనకాల మేము నడవాల్సి వస్తుంది.